వృశ్చిక రాశి ఫలితాలు 2026 వార్షిక సంవత్సరానికి వార్షిక రాశి ఫలం. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు అంటే మంగళుడు. ఈ గ్రహ ప్రభావం వల్ల వృశ్చిక రాశి జాతకుల్లో శక్తి, ధైర్యము, ఉత్సాహము, నాయకత్వ గుణాలు, పట్టుదల, మక్కువ మరియు ఎక్కువ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం చాలా అభివృద్ధి చెందుతాయి. సంవత్సరం 2026లో అంగారకుడే మంత్రిగ్రహంగా ఉండడం వల్ల ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి లోపల నుంచి బలంగా మారడం, దిశను స్పష్టం చేసుకోవడం మరియు జీవితాన్ని కొత్త రీతిలో మలుచుకోవడం సహాయకంగా ఉంటుంది. ఇతర రాశులతో పోల్చినప్పుడు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కొంచెం వేగంగా నిర్ణయాత్మక నిర్ణయాలు మరింత మార్పు తీసుకునే వచ్చే రీతిలో ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల మానసిక ఒత్తిడి, గందరగోళం, అనిశ్చితి ఉండగా 2026 సంవత్సరం మీకు ఆత్మవిశ్వాసము, కర్మడత్వము మరియు లక్ష్య సాధనకు కావాల్సిన శక్తినిస్తుంది. ఈ సంవత్సరం కెరీర్, ఆర్థికము, సంబంధాలు, ఆరోగ్యం మరియు విద్యలు మిమ్మల్ని శక్తివంతంగా చేస్తూ కొత్త విజయాల వైపు తీసుకెళ్తుంది. మీ వ్యూహము, సహనం మరియు లోతైన ఆలోచన ఈ సంవత్సరంలో మీకు బలమైన ఆయుధంగా నిలుస్తాయి. వృశ్చిక రాశిలో ఫలితం. జనవరి. వృశ్చిక రాశి వారికి ప్రణాళికలను వివేకంతో ముందుకెళ్ళి తీసుకుని అనుకూలమైన నెల. కెరీర్లో మెల్లగా పురోగతి ఉంటుంది మరియు ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరగవచ్చు కానీ ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది కానీ ఆకస్మిక ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంలో అలసట సాధ్యమే. కుటుంబంలో మిశ్రమ పరిస్థితులు ఉంటాయి. ప్రేమ జీవితంలో సహనం పాటించండి. విద్యార్థులు తమ దినచర్యలు మెరుగుపరచుకోవడం ద్వారా లాభం పొందుతారు. ఫిబ్రవరి 2026 వృశ్చిక రాశి వారికి శక్తిలో పెరుగుదల మరియు ఆత్మవిశ్వాసం తిరిగి రావడానికి అనుకూలమైన నెల. కెరీర్లో కొత్త అవకాశాలు లభిస్తాయి మరియు పని రంగంలో మీ పట్టు బలంగా ఉంటుంది. వ్యాపారంలో భాగస్వామ్యం లేదా విస్తరణకు మంచి అవకాశాలు దొరకవచ్చు. డబ్బు ప్రభావం మెరుగుపడుతుంది మరియు ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. ప్రేమ జీవితంలో సౌహార్దపూర్వక సంబంధాలు ఉంటాయి మరియు అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు చదువులపై ఎక్కువ మనసు పెడతారు. చిన్న చిన్న ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి మరియు కొత్త అనుభవాలు మనకు అదృష్టం తెరుస్తాయి. మార్చి. వృశ్చిక రాశి వారికి విజయాలు మరియు కృషి ఫలితాలు లభించే నెల. కెరీర్లో మీ సామర్థ్యానికి గౌరవం లభిస్తుంది మరియు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో లాభదాయకంగా ఒప్పందాలు లేదా కొత్త క్లయింట్లు చేరవచ్చు. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది మరియు పొదుపు పెరుగుతుంది. ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో మైత్రి పెరుగుతుంది. ప్రేమ జీవితంలో విశ్వాసం మరియు భావోద్వేగ లోతు పెరుగుతుంది. విద్యార్థులను గుర్తించదగిన ప్రదర్శన చేస్తారు. పెద్ద లేదా చిన్న ప్రయాణాలు ప్రేరణించేలాగా కొత్త అవకాశాలను కూడా తీసుకొస్తాయి. ఏప్రిల్. వృశ్చిక రాశి వారికి వ్యూహం మరియు సహనం కావాల్సిన సమయం. కెరీర్లో పనుల్లో ఒత్తిడి పెరగవచ్చు కానీ మీ వివేకం పరిస్థితులను నియంత్రణలో ఉంచడం సహాయపడుతుంది. వ్యాపారంలో పోటీ పెరగవచ్చు కానీ ప్రణాళికబద్ధంగా పనిచేస్తే లాభం సాధ్యమే. ఆర్థిక స్థితి సమతుల్యంగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు నివారించండి. ఆరోగ్యంలో తేలికపాటి ఒత్తిడి అనిపించవచ్చు. కుటుంబం నుండి సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాలు నిజాయితీ అవసరం. విద్యార్థులు క్రమం తప్పకుండా చదివితే మంచి ఫలితాలు లభిస్తాయి. మే. వృశ్చిక రాశి వారికి విజయాలు మరియు బలమైన పురోగతిని కలిగించే నెల. కెరీర్లో ప్రమోషన్ లేదా పెద్ద గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో పెద్ద డీల్స్ మరియు ఆర్థిక లాభం లభించవచ్చు. ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది. ఆరోగ్యం మంచిగా ఉంటుంది మరియు శక్తి పెరుగుతుంది. కుటుంబంలో ఉత్సాహం మరియు ఆనంద వాతావరణం ఉంటుంది. ప్రేమ జీవితంలో ప్రేమ జీవితంలో పండుగ మరియు సమీపత పెరుగుతుంది. విద్యార్థులకు ఈ నెల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రయాణాలు, కెరీర్ మరియు వ్యక్తిగత వికాసానికి సహాయకరంగా ఉంటుంది. జూన్. వృశ్చిక రాశి వారికి స్థిరత్వం మరియు సానుకూలంగా వేగాన్ని ఇచ్చే నెల. కెరీర్లో మీ స్థితి బలంగా ఉంటుంది మరియు కొత్త బాధ్యతలు లభిస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం లాభదాయకంగా ఉండొచ్చు. ఆర్థిక స్థితి సురక్షితంగా మరియు సమతుల్యంగా ఉంటుంది. ఆరోగ్యంలో క్రమం తప్పకుండా చేయడం వల్ల లాభం ఉంటుంది. కుటుంబంలో సంబంధాలు మెరుగుదల మరియు మీ సామీప్యత పెరుగుతుంది. ప్రేమ జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదువులో ముందుకు సాగుతారు. ప్రయాణాలు, వ్యాపార విషయాల్లో కొత్త అవకాశాలు తీసుకొస్తాయి. జూలై. వృశ్చిక రాశి వారికి కొంత సవాల్తో కూడిన సమయం ఇది. కెరీర్లో పని ఒత్తిడి పెరగవచ్చు మరియు కొన్ని అడ్డంకులు అనుభవపడవచ్చు. వ్యాపారంలో రిస్క్ తీసుకోకండి మరియు ఆలోచించి అడుగులు వేయండి. ఆర్థిక స్థితిలో ఖర్చులు పెరగవచ్చు ముఖ్యంగా కుటుంబ కారణాల వల్ల. ఆరోగ్యంలో బలహీనత అనుభవంలోకి రావచ్చు.
కుటుంబంలో కొంత టెన్షన్ ఉండవచ్చు. ప్రేమ జీవితంలో తప్పుడు అవగాహనలు నివారించండి. విద్యార్థులు అదనపు కృషి చేయవలసి ఉంటుంది. ప్రయాణాలను మానుకోవడం మంచిది. ఆగస్ట్ వృశ్చిక రాశి వారికి మెరుగుదల మరియు స్థిరత్వం తిరిగి రావడానికి అనుకూలమైన నెల అయితే. కెరీర్లో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి మరియు పని రంగంలో సానుకూల మార్పులు కనిపించడం ప్రారంభమవుతుంది. వ్యాపారంలో మెల్లిగా లాభాలు వస్తాయి. ఆర్థిక స్థితి సమతుల్యంగా ఉంటుంది. ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. కుటుంబంలో మెరుగైన అవగాహన ఏర్పడుతుంది. ప్రేమ సంబంధాల సామీప్యత పెరుగుతుంది. విద్యార్థులు చదువుల్లో మెరుగైన ప్రదర్శన చేస్తారు. చిన్న ప్రయాణాలు ఉపయోగకరంగా మరియు ఆనందదాయకంగా ఉంటాయి. సెప్టెంబర్ వృశ్చిక రాశి వారికి విజయాలు ఉన్నతి కలిగించే నెల. కెరీర్లో ప్రమోషన్ లేదా ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో పెద్ద డీల్స్, పెట్టుబడులు, కొత్త విస్తరణకు అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. కుటుంబంలో సమతుల్యత మరియు శాంతి పెరుగుతుంది. ప్రేమ జీవితంలో తీపి మరియు నమ్మకం పెరుగుతుంది. విద్యార్థులు పరీక్ష లేదా ప్రాజెక్టులలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా మరియు ప్రేరణనిచ్చే రీతిలో ఉంటాయి. అక్టోబర్ వృశ్చిక రాశి వారికి ప్రభావం మరియు ప్రతిష్ట పెంచే నెల. కెరీర్లో మీ అభిప్రాయానికి ప్రాముఖ్యత లభిస్తుంది. మీరు నాయకత్వం పాత్ర నిర్వహించవచ్చు. వ్యాపారంలో పెద్ద అవకాశాలు మరియు మంచి లాభం లభించే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్యము శక్తివంతంగా ఉంటుంది. కుటుంబం వాతావరణం ఆనందంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో నమ్మకం మరియు లోతు పెరుగుతాయి. విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన చేస్తారు. సామాజిక జీవితంలో మీ ప్రజాదరణ పెరుగుతుంది. నవంబర్ వృశ్చిక రాశి వారికి స్థిరత్వం మరియు సమతుల్యం కలిగించే నెల. కెరీర్లో కొత్త పాత్ర లేదా అదనపు బాధ్యత లభించవచ్చు. వ్యాపారంలో నిరంతరం లాభం లభిస్తుంది మరియు పాత ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక స్థితి మంచిగా ఉంటుంది మరియు పెద్ద నిర్ణయాలు కూడా లాభం ఇస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి మరియు సౌహార్దం కొనసాగుతాయి. ప్రేమ జీవితంలో భావోద్వేగాలు లోతుగా ఉంటాయి. విద్యార్థులు తమ చదువులపై ఎక్కువ దృష్టి పెడతారు. పెద్ద ప్రయాణాల నుండి సానుకూల మరియు ఉపయోగకరమైన ఫలితాలు వస్తాయి. డిసెంబర్ వృశ్చిక రాశి వారికి ఆనందం మరియు విజయాలతో కూడా అద్భుతమైన ముగింపు తీసుకొస్తుంది. కెరీర్లో విజయం మరియు ఆత్మవిశ్వాసం రెండూ పెరుగుతాయి. వ్యాపారంలో ముఖ్యమైన ఒప్పందం లేదా పెద్ద క్లయింట్ నుండి లాభం రావచ్చు. ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం మరియు ఉత్సాహం నిండి ఉంటాయి. ప్రేమ జీవితంలో సంబంధాలు మధురంగా ఉంటాయి మరియు విద్యార్థులు కొత్త లక్ష్యాల వైపు ప్రేరణ పొందుతారు. ప్రజలు ఆనందదాయకంగా అనుభవాన్ని పొందుతారు మరియు సానుకూల ఫలితాలు లభిస్తాయి. ముగింపు. ఈ 12 రాశి ఫలాలను పరిశీలించినప్పుడు మొత్తం మీద 2026 సంవత్సరం వృశ్చిక రాశి వారికి శక్తి, పురోగతి మరియు కొత్త దిశల వర్షం అని చెప్పవచ్చు. సంవత్సరం ప్రారంభంలో కొంత జాగ్రత్తగా ఉంటాం. మా సంవత్సరం మధ్య భాగం మరియు చివరి భాగాలు గొప్ప విజయాలు, ఆర్థిక బలం మరియు సంబంధాల స్థిరత్వం తీసుకొస్తాయి. కెరీర్, విద్య, ఆరోగ్యం మరియు వ్యక్తిగత వికాసం రంగాలు ఈ సంవత్సరం మిమ్మల్ని మరింత ప్రౌఢిమతో, స్వావలంబనతో విజయవంతంగా చేస్తుంది. మీ దూరదృష్టి, దృఢ సంకల్పం మరియు కృషితో కొత్త ఎత్తులను తాకడంలో ఈ సంవత్సరం ముఖ్య పాత్రను పోషిస్తుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.